100 కోట్లు అయిపోతుంది. ఎందుకంటే మనం అందరం చేసేది ఏంటి, బ్లాక్ వైట్. మీ ఇల్లు కొనుక్కుంటారు, 45 లక్షలు వైట్ ఇస్తారు, 45 లక్షలు బ్లాక్. ఆ డబ్బు ఇచ్చిన దానికి రిసీట్ ఏముండదు, 45 లక్షలకే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు ఎప్పుడైతే కోర్టు ఎక్కిందో ఓన్లీ వైటే లెక్క తీసుకుంటారు, అందరికీ తెలుసు కదా. అలాగే గవర్నమెంట్ కనుక కొట్టాలి అనుకుంటే వెంటనే జప్తు చేసేస్తారు. రామోజీరావు గారిని కొడితే ఇంతమంది దెబ్బతిండేస్తారు కాబట్టి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కాబట్టి, ఆవేళ రామోజీరావుని కొట్టడం కాదు ప్రధానం, వీళ్ళ డబ్బు వెనక్కి వెళ్ళాలి. వీళ్ళ డబ్బు అందరికీ వెనక్కి వెళ్ళాలంటే నేను ఇచ్చేస్తానంటున్నాడు. నాకు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, నేను ఇచ్చేస్తానంటున్నాడు. ఇచ్చేదాకా మాట్లాడకండి. అప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం రాశారంటే, ఇతన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటివన్నీ కూడా హక్కులు మనం రిజర్వ్ చేసుకుంటూ టైం ఇవ్వటం అడ్వైజబుల్ అనుకుంటున్నాం. ఇంతమంది జనం, ఇంత డబ్బు సంబంధించిన వ్యవహారం కాబట్టి టైం ఇవ్వడం సమంజసం అనుకుంటున్నాం. ఇంతకుముందు అలాగే టైం ఇచ్చాం. ఇది యాక్చువల్గా బయట తీసింది నేను కాదు, కర్ణాటకలో ఒక జర్నలిస్ట్ తీశాడు 2005లో. తీస్తే అప్పుడు ఈయనకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పాడంటే, మళ్ళీ అది కూడా రాతలోనే చెప్పాడు, అవన్నీ ఉన్నాయి, నేను ఇచ్చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకు టైం ఇచ్చామంటే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అప్పుడు 28 కోట్ల రూపాయల డబ్బు ఉంది కాబట్టి, ఇంతమంది డిపాజిట్దారులు ఉన్నారు కాబట్టి, ఆ ఇంట్రెస్ట్లో ఇతను చేసింది తప్పా రైటా అన్నది తేల్చేటువంటి విషయాన్ని మనం రిజర్వ్ చేసుకుంటూ అవకాశం ఇచ్చాం అని చెప్పి లెటర్ రాశారు. అంటే కర్ణాటకలో జర్నలిస్ట్ కావచ్చు, కర్ణాటకలో నేను కాదు పెట్టింది. అదే సార్, మరి కర్ణాటకలో జర్నలిస్ట్ కావచ్చు, మీ ద్వారా బయటకు వచ్చేంత వరకు కూడా ఆర్బీఐకి మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీ ఉందన్న విషయమే తెలియదంట అసలుకి. తెలుసు కానీ మానేశామని చెప్పాడు ఆయన. ఓకే, మానేశామంటే వదిలేశారు. అదే 1962 నుంచి ఎలా 62 నుంచి లేదు ఈ రెస్ట్రిక్షన్. ఓకే, 97లో వచ్చి 1997లో అందరికీ టైం ఇచ్చారు. అందరినీ పిలిచి, నాగరాజు గారు మీరు ఇంకా ఆపేయాలి, ఇదిగో మీరు 300 కోట్లు ఇవ్వాలి, ఈ 300 కోట్లు ఎన్నాళ్ళలో రీపే చేస్తారు చెప్పండి అంటే, ఒక 2 ఇయర్స్ టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. 2 ఇయర్స్ టైం. అలాగే ఈయనకి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం ఇచ్చారు. కానీ ఈయన ఏనాడు ఆపలా, మళ్ళీ వసూలు చేస్తూనే ఉన్నాడు. టైం ఇచ్చేసాం కాబట్టి మేము ఇంకా కలెక్ట్ చేసుకోలేదు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ డిఫెన్స్. కానీ నేను అనుకోవడం, రిజర్వ్ బ్యాంకులో ఎవరో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ సహాయం కూడా ఈయన పొందుతూనే వచ్చాడు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆత్మకథలో కూడా రాశాడు ఈ మాట. ఆత్మకథలో రాశాడు 2005లో, అసలు నా పేరు ఎత్తలే, 2005లో కర్ణాటకలో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము రామోజీరావు గారికి నోటీస్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందలేదు. తర్వాత మళ్ళీ 2006లో హైదరాబాద్లో ఏదో గొడవ జరిగింది. ఇప్పుడు అదంతా సద్దుమణిగిపోయింది కాబట్టి బహుశా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఇదే ఆయన తెలుగులోనే రాశాడు, వేణుగోపాల్ రెడ్డి చైర్మన్. చదవండి, అందులో 260 పేజీలో ఇందులో ఉంది. నా పేరు కానీ రాజశేఖర రెడ్డి పేరు కానీ ఏమీ లేవు. కర్ణాటక ఇలాగ వాళ్ళు ఇచ్చిన రిప్లై మాకు నచ్చలేదు అంటే జస్టిఫై అవ్వలేదు అది అని. అంత 2600 కోట్లు రాసింది అసలు బయటికే రాలేదంటే డెఫినెట్గా సంబడి, నేను వెళ్ళి ఆయన కలుస్తానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే, ఆయన కాదు ఆయన అసిస్టెంట్ ఎవరో నాకు లెటర్ రాశాడు. నువ్వు ఆయన కలుస్తానని రాసిన లెటరు మాకు చేరకముందే అది పేపర్లో వచ్చేసింది. ఫస్ట్ స్టార్టింగే అంటే పేపర్కి ఇవ్వకూడదనమాట. రిజర్వ్ బ్యాంకు చైర్మన్ని కలవడానికి వెళ్తున్నది పేపర్కి చెప్పమా అని, మీకు కావాలంటే మా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరో ఒక అతను ఉంటాడు, మేనేజరు ఎవరో దీనికి సంబంధించిన వాడు, అది మీకు పని ఉంటే ఆయనతో కలవండి అని ఒకటి ఇచ్చాడు నాకు. ఇస్తే అసలు యాక్చువల్గా ఒక ఎంపీ కనుక ఒక అపాయింట్మెంట్ అడిగితే వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి తీరాలి, లేకపోతే దానికి ఏదో రిప్లై చెప్పాలి. ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది. ప్రివిలేజ్ నోటీస్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఈయన వేణుగోపాల్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఈయన చాలా మంచి పేరున్న ఐఏఎస్ ఆఫీసరు, చాలా మంచి పదవులు చేశాడు. ఆయన గురించి నలుగురిని ఎంకరేజ్ అయ్యో వేణుగోపాల్ రెడ్డి చాలా మంచి గొప్ప ఆఫీసర్ అన్నారు. ఎందుకంటే అలాంటి పెద్దలను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఇవ్వలే. అయితే ఇద్దరు మామూలుగా, ఎందుకంటే అది ఇన్సల్ట్. నేను వచ్చేదో నేను చెప్తానంటే ఇప్పుడు ఆర్టీఐ అడిగాను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని, వాళ్ళు పిలవకపోవచ్చు, నేనేంటి ఎక్స్ఎంపీ నేను అంటే అందరితో సమానం. ఇస్తే ఇస్తారు టైంని బట్టి, లేకపోతే అక్కర్లేదా మీకు ఇవ్వక్కర్లేదు మాకు దీనికని చెప్పి రిప్లై ఇస్తారు. కానీ ఆ వేళ నేను ఎంపీని, ఒక ఎంపీగా ఉండి ఒక రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారిని అడిగినా ఆయన ఇవ్వలే. సరే, అది ఇదంతా రామాయణంలో పిడకలు వేయడం. ఇక్కడ కోర్టుకి మార్గదర్శి చార్టెడ్ అకౌంట్స్ వారు సమర్పించిన లెక్కల ప్రకారం తీసుకుంటే డిపాజిట్ 2007 మార్చి 31 వరకు చార్టెడ్ అకౌంటెంట్లు కానీ వాళ్ళు ఎలా సంతకం పెట్టేస్తున్నారో, అవి మొన్నే ఒకటి వచ్చింది అలా బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో చూస్తే నేను జనాలకు ఇవ్వాల్సింది ఇంత, నా లైబిలిటీస్ ఇంత, నా అసెట్స్ ఇంత అని రాశాడు. చిట్ ఫండ్ యాక్ట్ 9
సెక్షన్ 9 1982 యాక్ట్ ప్రకారం క్లియర్గా షెడ్యూల్ 9లో అనుకుంటాను క్లియర్గా ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్ ఎలా ఇవ్వాలి. బ్యాలెన్స్ షీట్లో మీకు ఈవేళ 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది అని ప్రకటించుకుని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారుగా. ఈ 10,000 కోట్లలో మీకు రావాల్సిందెంత, మీరు ఇవ్వాల్సిందెంత, మీకు రావాల్సింది అసెట్లో చూపించాలి, మీకు ఇవ్వాల్సింది లైబిలిటీస్లో చూపించాలి. క్లియర్గా చూపించాలి అని చెప్పి వాళ్ళు ప్రొఫార్మాయే పెట్టేశారు చిట్ ఫండ్ యాక్ట్లో. వీళ్ళు అది ఎప్పుడు చూపించరు, అంటే కరెక్ట్గా చూపించాలి చూపించరు. ఆస్తుల అప్పులు కింద ఆడిటర్ సంతకం పెట్టకూడదు. ఇదేంటి క్లియర్గా వీళ్ళు ఇచ్చారు కదా ప్రొఫార్మా, మీకు ఇదిగో 1,00,000 రూపాయల చీట్లు మొత్తం ఇండియా అంతా కలిపి ఒక 30 కోట్ల రూపాయల చీట్లు ఉన్నాయి, 300 కోట్ల రూపాయల చీట్లు ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు అసలు చిట్ ఫండ్ యాక్ట్, అది చిట్స్ ఫండ్ యాక్ట్ కాదు. ఏ చీటీకి ఆ చీటీ ఒక చీటీ, అది చిట్ ఫండ్ చిట్ ఫండ్ అంటే ఆ చీటీ ఒక చీటీ వేశారనుకోండి దానికి వేరే బ్యాలెన్స్ షీటు, ఇంకో చీటీ వేస్తే దానికి వేరే బ్యాలెన్స్ షీటు. ఆ చీటీ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. ఆ బ్యాంకులో కట్టి ప్రతి నెల కూడా మీరు కరెక్ట్గా చూపిస్తూ ఉండాలి రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్కి. ఎవడు పాడాడు, ఎంత డివిడెండ్, వీళ్ళు 5% వీళ్ళు తీసుకోవాలి. మీ డబ్బు బ్యాంకులో వేయాలి తప్ప ఆ డబ్బుని పక్కకు డైవర్ట్ చేయడానికి లేదు. సబ్ మొత్తం వీళ్ళు తీసుకెళ్ళి జిల్లా రిజిస్టార్ లో కూడా వీళ్ళ కొంత షేర్ వాల్యూ రిజిస్టార్ ఆఫ్ స్టాంప్స్ అని దాని కింద చిట్స్ వస్తుంది. దానికి ఒక ఐజీ గారో డీజీ గారో ఉంటారు సార్, ఐజీ ఉంటారు. వీళ్ళకి ఎవరంటే పని చేసేవాళ్ళు ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళే, మన వీళ్ళే ఈ రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళకి వస్తూ ఉంటుంది రొటీన్గా, ఇవన్నీ జరుగుతుంటాయి మొత్తం రొటీన్గా. రిజిస్టార్ ఆఫీస్ మనకు తెలియదే ఉంది, అంత రొటీన్గా అయిపోతుంది. మామూలుగా వచ్చి మిగతా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏదో చీటీకి ఎంత ఇచ్చేయండి అంటారు, కానీ ఈయన అది కూడా ఎవరు. రామోజీరావు గారు ఎవరికి పెద్ద డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ₹1 ఎవరికి ఇవ్వడు. ఎందుకు సార్ దాడా రామోజీరావు ఇప్పుడు ఈవేళ వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూలు అవి తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ 2006 తర్వాత రామోజీరావు గారికి అలా చూశాడు అంటే కళ్ళు పొడిచేస్తారు. ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా సార్, ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా. ఫ్యాక్షన్ అవ్వక్కర్లేదండి, మొత్తం ఏంటి ప్రభుత్వాలు మార్చేసి ఇప్పుడు రామారావు నాదెండ్ల భాస్కర్ రావు గారు దించేశాడు. నాదెండ్ల భాస్కర్ రావు అన్నవాడు ఈవేళకి కూడా పెద్ద పాపులర్ మ్యాన్ కాదు. అవునా 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 మీరు నాదెండ్ల భాస్కర్ రావుని దింపేసిన రోజున, రామారావుని దింపేసిన రోజున మెజార్టీ నాదెండ్ల భాస్కర్ రావుకు ఉందా రామారావుకు ఉందా ఒకసారి చూసుకోండి. నాదెండ్ల భాస్కర్ రావుకు ఉంది. ఓకే, ఈనాడు పెట్టి దడదళ్ళాడించి వాడు ఆస్తులు తగలేశారు, ఇటు తోటలు తొక్కేశారు, అక్కడ చంపేశారు, రాళ్ళు ఇసిరేశారు, నల్లది చేశారంటే వాడు మొత్తం అందరూ ఇటు వచ్చారు. యాక్చువల్గా ఎలా తెలిసింది మనకి, మీరు ఎలా చెప్పగలరు వాడు ఇటున్నవాడు అటు వచ్చాడని అని అడుగుతారుగా. ఇప్పటికీ ఈనాడు రామోజీరావు కరెక్ట్ సార్. నేను ఎలా చెప్పగలను, ఈయన ఎంతమందికి టికెట్లు ఇవ్వలేదో చూసుకోండి. 85లో 83లో ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇవ్వలేదు. ఆయనే చెప్పాడు నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరికీ తీసేస్తున్నానని. ఆ తీసేసిన వాళ్ళు ఈయనతో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి భాస్కర్ రావు గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ లాక్కుని పోయారు. ఓకే, అప్పుడు ఓన్లీ ఈనాడు రామారావు గారిది కరెక్ట్, భాస్కర్ రావు గారిది తప్పు అని. చంద్రబాబు నాయుడు గారు దింపేశారు, చంద్రబాబు నాయుడు గారిది కరెక్ట్, రామారావు తప్పు అని. రామారావు 95కి వచ్చేసరికి పరిస్థితి పరిస్థితి కాదు మార్చాడు ఆయన. అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తప్పు, రామారావు ఒప్పు. ఇక్కడికి 95కి వచ్చేసరికి బాబు ఒప్పు, రామారావు తప్పు. అంటే